అందరికీ నమస్కారం. నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ రమేష్ బర్లా. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు అరకు మొత్తం చూపించబోతున్నాను. ఏంటి అమర్నాథ్ వీడియో అని చెప్పి అరకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో. అమర్నాథ్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం మెడికల్ సర్టిఫికేట్ అది కొంచెం కాంప్లికేటెడ్. సో మెడికల్ సర్టిఫికేట్కి అది బ్లడ్ శాంపిల్స్ అవి ఇచ్చాను. సో అది అయిపోయిన తర్వాత మీకు అమర్నాథ్ తప్పకుండా అయితే చూపిస్తాను, మాట ఇస్తున్నాను. సో ఈ లోపల మీకు అరకు చూపిందామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ మనము ఈ సీజన్ మిస్ అయిపోతాం. ఎందుకంటే అరకు వచ్చేసరికి మనకి జూలై నుంచి మనకి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైం అనమాట. సో మాన్సూన్ సీజన్ చాలా బాగుంటుంది అండ్ వింటర్ సీజన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అరకు అస్సలు మిస్ అవ్వకూడదు. మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఒక డైమండ్ లాంటిది అనమాట అరకు వచ్చేసరికి. సో అందుకే మీకు అరకు అయితే చూపిందాం అనుకుంటున్నాను. నేను వచ్చేసరికి మా ఫ్రెండ్స్తో అయితే వచ్చానమాట. అందులో ఒక ఫ్రెండ్ వచ్చేసరికి మీకు బాగా తెలుసు. సో తను వచ్చేసరికి ఏంటంటే నేను వచ్చేసరికి సో ఫిల్మీ మోజీ మిడిల్ క్లాస్ మధు ఛానల్ చాలా బాగుంటుంది అనమాట. కంటెంట్ మనోడు నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్. సో మేము అందరం అయితే అరకు వెళ్ళబోతున్నాం అనమాట కారులోని. సో అది పరిస్థితి. ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి తాటిపూడి డ్యామ్, తాటిపూడి రిజర్వాయర్ అనమాట. సో చాలా బాగుంటుంది. అరకు ట్రిప్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. సో మనోడు ఎక్స్పీరియన్స్ అడగండి. ఏం ఎక్స్పీరియన్స్? అరకు ఎన్నిసార్లు వెళ్ళావు? అరుకా తాటిపూడి దగ్గరకు వచ్చి అరకు గురించి చెప్పమంటారా? అప్పుడు తాటిపూడి ఎన్నిసార్లు వచ్చావు చెప్పు. తాటిపూడి ఒక 10 సార్లు అయినా వచ్చి ఉంటాను. చాలా బాగుంటుంది చూడండి. బోటింగ్ అదంతా చాలా మంచి ఎక్స్పీరియన్స్. స్పీడ్ బోటు, ఫన్నీ యాక్ అలా చూసి గోదావరిలో వెళ్తుంటే బోట్లు, గోదావరి సినిమాలు అలాంటి బోట్లు అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది తాటిపూడి వచ్చేసరికి. అసలు మేము ఎన్నిసార్లు వచ్చామో లెక్క కూడా ఉండదన్నమాట. మాకు పక్కనే కదా, జస్ట్ విజయనగరానికి మాకు 20 కిలోమీటర్లు. ఇంకా ఏదో ఆడుతూ పాడుతూ ఏదో మార్నింగ్ సన్ రైజ్కి ఈవినింగ్ సన్సెట్కి వచ్చినట్టు వస్తుంటాం అనమాట. సో అది ఇప్పుడు మనం బోటింగ్ అది చేద్దాము. చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత బోటింగ్ మిస్ అయితే అస్సలు బాగోదు. సో బోటింగ్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను ఎంత థ్రిల్ వస్తుంది ఏంటనేది. ఇంకేంటి ఏమైనా మాట్లాడతావా? ఏం మాట్లాడాలి? ఇప్పుడు నా ఛానల్ ఎలాగో చెప్పు మన వాళ్ళకి. నేను ఎలా కష్టపడుతున్నానో, ఏం చేస్తున్నాను, కంటెంట్ ఎలాగుంది ఏంటి అనేది. చాలా బాగుంది. నేనైతే ఊహించలేదు అసలు. ఆ ట్రెక్కింగ్లు చాలా బాగున్నాయి యాక్చువల్లీ. నువ్వు చూసి అంటే ఏదైనా ఎత్తైన పర్వతాలు ఇలాంటివి చూస్తే ఎలా ఎక్కుతాంరా బాబు అనిపిస్తుంది. నువ్వు అలాంటిది మద్మహేశ్వర్, రుద్రనాథ్ అయితే నా ఫేవరెట్ అసలు. ఆ తర్వాత కాశీ ఒకటి చాలా బాగా నచ్చింది. మనమే వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సో అది ఇదే పేస్లో వెళ్ళు. సో వీడియోలోకి వెళ్దాం. నేను ఇప్పుడు మీకు తాటిపూడి మొత్తం చూపిస్తాను, మీకు షార్ట్స్ పెడతాను. బోటింగ్ హైలైట్ ఉంటుంది, మామూలుగా ఉండదు తాటిపూడి. అండ్ మీకు అరకు వెళ్ళాలంటే కనుక మీకు ఏంటంటే 2 దారులు ఉంటాయి. ఒకటి ట్రైన్, ఇంకొకటి రోడ్డు. సో రోడ్డు మీద నుంచి వస్తే రోడ్డు మీద నుంచి రావడం అనేది ఒక ఎక్స్పీరియన్స్, ట్రైన్ నుంచి రావడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. సో ట్రైన్ ఏంటంటే మనకి 360 డిగ్రీస్లోనే మనకి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. సో అది చాలా అంటే చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ. మీరు టన్నల్స్ మధ్యలోంచి, కొండ మధ్యలోంచి వెళ్తుంటారు అనమాట. అండ్ ఇంకొకటి రోడ్వే కూడా అస్సలు మిస్ అవ్వకూడదు. నేను మీకు ఈరోజు రోడ్వే చూపిస్తాను ఎలాగుంటుంది ఏంటి అనేది. హైలైట్ ఎక్స్పీరియన్స్ అసలు. సో నేను మీకు ట్రైన్ డీటెయిల్స్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఏంటంటే చివరి ఎండింగ్లో పెడతాను. ముందు మీరైతే ఈ అరకును ప్రశాంతంగా ఆస్వాదించండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు బాగా చూపిస్తాను. సో ఇప్పుడు మంచి ప్రొఫెషనల్ అయిపోయాడు. పక్కనే జనాలు వెళ్తాను దొబ్బట్లే, ఫ్లోలో కొట్టుకు వెళ్ళిపోవడమే. మామూలుగా ఉండదు మరి, అలవాటు అయిపోయాం. సో అది
ఇప్పుడు తాటిపూడి అయితే చూపిస్తాను పదండి. మ్యాటర్ ఏంటంటే ఇది రిజర్వాయర్ పక్కన గట్టు మీద ఇలాగ రోడ్ అది కట్టారనమాట. మార్నింగ్ సన్ రైజ్ హైలైట్గా ఉంటుంది, ఈవినింగ్ సన్సెట్ హైలైట్గా ఉంటుంది అనమాట. మేము ఎప్పుడు వచ్చినా సరే మార్నింగ్ సన్ రైజ్కి సన్సెట్కి మాత్రమే వస్తాము. సో మనము బోటింగ్ చేయాలంటే ఇంకో స్టార్టింగ్ అక్కడ ఎంట్రన్స్ ఉంది. సో పదండి మనం బోటింగ్ అది ఎంజాయ్ చేద్దాం. స్టార్టింగ్ ఎంట్రన్స్కి రాగానే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అడ్వెంచర్స్ ఏంటంటే వాటర్ ట్యాక్సీ, నెక్స్ట్ స్పీడ్ బోట్ హైలైట్గా ఉంటుంది, ఫన్ యాక్ హైలైట్గా ఉంటుంది అనమాట. ఇందులోని మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయాలనుకుంటే కనుక మీకు పెడల్ బోట్ అనమాట, మీరే స్వయంగా పెడలింగ్ చేయొచ్చు అనమాట. సో ఇంకా ఇది టికెట్ తీసుకున్న తర్వాత ఇలాగా మీకు మ్యాటర్ ఏంటంటే తాటిపూడి రిజర్వాయర్ అనేది చాలా ఫ్రెష్ వాటర్. మనకి విశాఖపట్నం, వైజాగ్ అంతా ఈ వాటర్ అనమాట. ఇంకో మీరు ఇది చూసారు కదా, అదే ఫిల్టర్ అది చేసి మొత్తం వైజాగ్ అంతా ఇదే ఫిల్టర్ చేసి పంపిస్తుంది అనమాట. ఇంకా వైజాగ్ అందరూ ఈ వాటర్ మీద డిపెండెడ్. సో ఇదనమాట మనకి ఇది రెయిన్ వాటర్ మొత్తం అలాగ కొండల మధ్యలోంచి అలాగ వస్తుంది అనమాట. సో హైలైట్ ఉంటుంది అనమాట, చాలా ఫ్రెష్గా ఉంటుంది వాటర్. సో ఇప్పుడు మనం వెళ్ళి బోటింగ్ అయితే చేద్దాం పదండి. సో అది తాటిపూడి రిజర్వాయర్ బోట్ రైడ్. నిజంగా క్రేజీ ఫీల్ వచ్చింది నిజంగా బోట్ రైడ్ అనేది. సో వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇంకా అరకు ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు. సో వెళ్దాం పదండి ఇంకా. తాటిపూడి దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎస్కోట ఉంటుంది. ఎస్కోట దాటిన తర్వాత మనకి ఇక్కడ ఒక గ్రామదేవత ఉంటారనమాట, కొత్తమ్మ తల్లి. మనకి ఈ అమ్మవారు ఎప్పుడైతే మనకి టెంపుల్ వచ్చిందో అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఫుల్ ఘాటీ రోడ్డు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఘాటీ రోడ్డు, ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ లొకేషన్లు అయితే మనకి స్టార్ట్ అవుతాయి. చూసుకోవచ్చు, మీకు వెనకాతల కొండ కనిపిస్తుంది కదా, ఇంకా దారి పొడిగిన లొకేషన్లు. సో అది ఇక్కడ బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్కరు అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగుతారు. మేము ఎందుకు ఆగుతాము అంటే ఇక్కడ నుంచి ఘాటీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరినీ క్షేమంగా వెళ్ళి రావాలని చెప్పి కోరుకుంటాం అనమాట ఇక్కడ. సో అది మీరు ఒకవేళ రోడ్డు వేల నుంచి వస్తే కనుక సో ఇక్కడ ఆగి దండం పెట్టుకోండి అమ్మవారికి. స్టార్ట్ అవుదాం పదండి. మనకి ఆ అమ్మవారి గుడి దాటిన తర్వాత మనం 40 కిలోమీటర్లు వచ్చామంటే కనుక మనకి ఇక్కడ ములియగూడ అని చెప్పి విలేజ్ ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు జంక్షన్ ఇది. మనకి ఈ సైడ్ వెళ్తేనే మనకి అరకు, మనకి రైట్ సైడ్ వెళ్తే కనుక మనకి బుర్రా గుహలు అండ్ కటికా వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది అనమాట. ముందు మనం ఎప్పుడు అరకు ట్రిప్ స్టార్ట్ చేసామంటే
ఫస్ట్ మనకి బుర్రా గుహలోను కటిక వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మనము అరకుకి అయితే వెళ్ళాలన్నమాట. సో బుర్రా గుహలో చాలా బాగుంటుంది అండ్ కటిక వాటర్ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ జంక్షన్ నుంచి జస్ట్ మనకి బుర్రా గుహలు వచ్చేసరికి 5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. సో అది చెప్పాను కదా, వస్తుండగా రైట్ సైడ్ అయితే తిరగాలి. సో మనము కటిక వాటర్ ఫాల్స్కి అండ్ బుర్రా గుహలకి అయితే వెళ్దాం పదండి. జస్ట్ చెప్పాను కదా 5 కిలోమీటర్లు అంతే. సో ఇప్పుడు మనము బుర్రా గుహల దగ్గరికి అయితే వచ్చాము. సో మన పక్కనే బుర్రా గుహలో, దానికన్నా ముందు ఏంటంటే మనము కటిక వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేద్దామని కటిక వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనకి కటిక వాటర్ ఫాల్స్ ఏంటంటే మళ్ళీ 5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. చిన్న ఆఫ్ రోడ్డు, మన కారు కూడా అన్ని నీట్గా వెళ్ళిపోతే పెద్ద రోడ్ వేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఏంటంటే మనం సొంత వెహికల్స్ని అయితే అలో చేయట్లేదు అనమాట. వీళ్ళ జీప్స్ ఉన్నాయి కదా, ఈ సుమోలు ఇవి మాత్రమే అలో చేస్తారంట. పర్ హెడ్ వచ్చేసరికి 200 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంకెళ్దాం కటిక వాటర్ ఫాల్స్. సో అది ఫైనల్గా కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు మనకి ఇంకా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. 1 కిలోమీటర్ మనము ట్రెక్కింగ్ అయితే చేయాలి. పెద్ద కష్టమేం కాదు ట్రెక్కింగ్, ఎవరైనా చేసేయచ్చు అనమాట. మ్యాటర్ ఏంటంటే మనోడు కార్ అలౌ చేయకపోవడమే మంచిది వచ్చింది. వర్షాకాలం ఫుల్ బురద అయిపోయి చాలా దారుణంగా అయిపోయిన ఓన్ కార్ మీద వచ్చిండుంటే. సో మంచి పని చేశాడు అనిపించింది అలౌ చేయకపోవడం. అండ్ ఇక్కడ చూడొచ్చు రైల్వే ట్రాక్ హైలైట్ ఉంటుంది అనమాట. ఇంకో చూడొచ్చు మొత్తం మనకి టన్నల్, మీకు టన్నల్ కూడా కనిపిస్తుంది. సో టన్నల్ అవి చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫుల్ ఫోటోషూట్లు అవి ప్లాన్ చేసుకుంటారు అనమాట ట్రాక్ మీద నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ కటిక వాటర్ ఫాల్స్ అయితే హైలైట్గా ఉంటుంది. ఇంకా మీరు అరకు వచ్చారంటే అసలు కటిక వాటర్ ఫాల్స్ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు. సో ఇదే కటిక వాటర్ ఫాల్ చూసుకోవచ్చు. 200 అడుగులు ఎత్తులోంచి పడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అరకులోని అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్ ఏదైనా ఉందంటే అది కటిక వాటర్ ఫాల్స్. నేను ఎన్నోసార్లు చూశాను, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ రావాలనిపిస్తుంది అనమాట ఈ వాటర్ ఫాల్కి. కటిక వాటర్ ఫాల్ అంత బాగుంటుంది. చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కింద లొకేషన్ ఎలాగుందో నేను మొత్తం షార్ట్స్ తీసి పెడతాను. తర్వాత హైలైట్ ఉంటుంది వాటర్ ఫాల్. అస్సలు ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మాత్రం రండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో చూడండి ఎంత బాగుందో, ఆ డ్రిజిలింగ్ మన మీద పడుతూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అసలు అందులోని మాన్సూన్లోని కూడా వాటర్ కొంచెం ఎక్కువ వస్తుంది. వింటర్ సీజన్లో అయితే కనుక ఆ వాటర్ కింద వెళ్తే ఫుల్ ఐస్ కోల్డ్ వాటర్లో పడుతుంది అనమాట వింటర్ సీజన్లోని. ఇప్పుడంటే కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంటుంది వాటర్. కాకపోతే వింటర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో హైలైట్ లొకేషన్, అసలు అరకు మొత్తానికి హైలైట్ లొకేషన్ ఇది కటిక వాటర్ ఫాల్. సో అది షార్ట్స్ తీసి పెడతాను, షార్ట్స్ ఎంజాయ్ చేయండి. సో అది కటిక వాటర్ ఫాల్ చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంటుంది కటిక వాటర్ ఫాల్. చెప్పాను కదా ఒకవేళ అరకు వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. బుర్రా కేవ్స్కి వెళ్దాం పదండి. బుర్రా గుహలు ఉంటుంది అరకులో, చాలా పెద్ద కేవ్స్ అనమాట. సో బుర్రా గుహలకి అయితే వెళ్దాం పదండి. ఎలా అనిపించింది?
ఇప్పుడు మనం వచ్చేసరికి బుర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. కార్లో వచ్చి స్టేషన్కి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకోసమే వచ్చాను. మ్యాటర్ ఏంటంటే ట్రైన్లో వచ్చే వాళ్ళు అరకు స్టేషన్లో దిగకూడదు. దానికన్నా అరకు కన్నా ముందు ఉండే స్టేషన్ బుర్రా కేవ్స్, బుర్రా గుహలు స్టేషన్ దగ్గర అయితే దిగాలి. చెప్తున్నాను, అరకు స్టేషన్లో దిగారంటే కనుక మీకు బుర్రా కేవ్స్కి నెక్స్ట్ కటికా వాటర్ ఫాల్స్కి చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. మీరు మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చినట్టు ఉంటుంది. ట్రైన్లో వస్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా బుర్రా గుహలు రైల్వే స్టేషన్లోనే దిగండి, చూసుకోవచ్చు. మీరు స్టేషన్ నుంచి బయటకు రాగానే మీకు ఇక్కడ మొత్తం అన్ని సుమోలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి బేసిక్గా మీ ట్రైన్ 6:45కి మీకు విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది, పావు తక్కువ 10 అలాగ అవుతుంది అనమాట. సో మొత్తం ఇక్కడ అన్ని సుమోలు ఉంటాయి అన్నమాట. సో నేను రావడం లేట్ అయిపోయింది కాబట్టి సుమోలు ఏమీ చూపించలేకపోతున్నాను. బేసిక్గా ఏంటంటే 10 గంటల నుంచి ఇక్కడ ప్యాకేజీలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే సుమో మీరు ఒకరో ఇద్దరు వచ్చారంటే కనుక మీరు అందరితో కలిసి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడే దిగుతారనమాట. సో ఎలాగ సుమోకి 10 మంది సెట్ అవుతారు కాబట్టి రేట్ ఎగ్జాక్ట్గా చెప్పలేను. నేను ఎప్పుడో బీసీ కాలంలో వెళ్ళాను సుమోలోని, ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి మేము ఎప్పుడూ ఓన్ వెహికల్స్ మీదే వస్తాము. సో 1500 నుంచి 2000 ఉండొచ్చు. ఎప్పుడో నేను బీసీ కాలంలో పెర్ హెడ్ 700 రూపాయలు ఇచ్చి వెళ్ళాను నేను. ఇప్పుడు డెఫినెట్గా 1500 నుంచి 2000 రూపాయలు అయితే ఛార్జ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు మొత్తం బుర్రా గుహలు చూపిస్తారు, నెక్స్ట్ మీకు కటికా వాటర్ ఫాల్స్, నెక్స్ట్ ఇవన్నీ ఇంకా అరకు వెళ్ళే రూట్లోనే ఉంటాయి అనమాట మొత్తం అన్నీ. సో మొత్తం అన్నీ అయితే మీకు కవర్ చేసేస్తారనమాట. సో అది ఇప్పుడు బుర్రా గుహలు వచ్చి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్. సో బుర్రా గుహలు చూపిస్తాను పదండి, ఇంక బుర్రా గుహలకి వెళ్దాము. సో బుర్రా గుహలకి అయితే వచ్చాము, చూసుకోవచ్చు. ఇదే బుర్రా గుహలు. భారతదేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేవ్ ఇది. మన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఉంటుంది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఈ లొకేషన్ అయితే ఉంటుంది అనమాట బుర్రా గుహలు ఆ సినిమాలోని. సో కేవ్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తారు అండ్ మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు ఏంటంటే లంచ్ బ్రేక్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకైతే క్లోజ్ చేస్తారనమాట. సో టికెట్ కాస్ట్ వచ్చేసరికి 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు లోపలికి వెళ్ళడానికి. సో టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్దాం పదండి. టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చేసాము, చూసుకోవచ్చు. మ్యాటర్ ఏంటంటే జస్ట్ ఒక 100 మీటర్లు ఇక్కడ నుంచి నడవాలన్నమాట. 100 మీటర్లు నడిచారంటే కనుక బుర్రా కేవ్స్ అనేవి వచ్చేస్తాయి. పెద్ద కష్టమే ఉండదు, చాలా ఈజీ సింపుల్ గా ఉంటది అనమాట, చాలా నీట్ గా కూడా ఉంటది. సో పదండి అయితే ఇంకా వెళ్దాం. అక్కడ ఒక మీకు హోల్ కనిపిస్తుందా? ఆ హోల్ ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తారు. చూడండి, మొత్తం గ్రిల్స్ పెట్టేశారు. దాని కిందన ఫుల్ వాటర్ ఉండి చాలా లోయ ఉంటుంది అనమాట. అది ఎవ్వరు వెళ్ళనివ్వరు అనమాట. అది ఎందుకంటే చాలా డేంజర్ కదా, పడితే ఇంకంతే, ఇంకా చచ్చిపోవడమే, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. అందుకని ఇంకా క్లోజ్ చేస్తారనమాట అది మొత్తం, ఎవరు వెళ్ళకుండా. సో అది ఇంకా వెళ్దాం, ముందుకు వెళ్దాం. దీనికి బుర్రా కేవ్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే చూడండి, పై నుంచి మీకు ఒక రంధ్రం కనిపిస్తుంది కదా, హోల్. ఆ హోల్ ఏంటంటే ఒడియా భాషలోని రంధ్రం అంటే బుర్రా అనమాట. సో పైనుంచి మనకి ఇలా కనిపిస్తుంది. అక్కడికి మనుషుల్ని ఎవరిని వెళ్ళనివ్వరు, ఎందుకంటే పడిపోతే డేంజర్ కదా. అందుకు మనకి బుర్రా కేవ్స్ అని వచ్చిందనమాట. సో అది చూడండి ఎలా ఉండదు, చాలా పెద్దది. ఇంకా లోపలికి ఇంకా చాలా ఉంటుంది అనమాట. ఇంకో ఇదంతా మొత్తం మెట్లు అవన్నీ వేసి వెళ్తాం. పలందారండి, మొత్తం చూపిస్తాను మీకు బుర్రా కేవ్స్ అంతా. ఇంకా ముందుకు వెళ్దాం అలాగా. సో మీకు ఇక్కడ స్టోన్ కనిపిస్తుంది కదా, ఇది బేసిక్గా ఏంటంటే లైటింగ్ వల్ల అది మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. ఇది లైమ్ స్టోన్ అనమాట. సో మోస్ట్లీ గృహాల్లో ఏంటంటే మొత్తం లైమ్ స్టోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి సిమెంట్లోని ఇంకా నెక్స్ట్ సున్నపురాయ ఇవన్నీ తయారు చేస్తారనమాట ఈ స్టోన్ ఉపయోగించే. సో మీరు మోస్ట్లీ ఇక్కడ లైమ్ స్టోన్ ఎక్కువగా చూడొచ్చు అనమాట ఈ గృహాల్లోనే. సో ఇది ఇంకో వర్షం కారుతుంది, నీరు అలాగ వాటర్ కారుతుంది, మాన్సూన్ కదా. సో చుక్క కారి ఈ స్టోన్ మీద అయితే పడుతుందన్నమాట. చాలా పెద్ద గృహ వచ్చేసరికి. ఇంకో మనకి ఏంటంటే ఇంకో ఇలాగ ఐరన్ స్టెప్స్ అవి నీట్గా కట్టారనమాట. మనకేంటంటే కంఫర్ట్గా వెళ్ళి రావాలని. మనం ఏమైనా మాటలు అవి గట్టిగా అరిచామంటే రీసౌండ్ వస్తుంది, తెలిసిందే కదా గృహాల గురించి.
సో అది బుర్రా గుహలు. ఒకవేళ అరకు వస్తే కనుక అస్సలు బుర్రా కేవ్స్ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సో అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీకు కాఫీ ప్లాంటేషన్ అయితే చూపిస్తాను నేను. సో పదండి, అరకు వచ్చిన తర్వాత అరకు కాఫీ టేస్ట్ చేయకపోతే అస్సలు బాగోదు. సో కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసరికి అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గర అయితే ఉన్నాము. చూసుకోవచ్చు, అరకు కాఫీకి పెట్టింది పేరు. అరకు కాఫీ చాలా డిమాండ్, ప్రపంచం మొత్తం వెళ్తుంది అనమాట. సో అరకు కాఫీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అరకు కాఫీ ప్లాంటేషన్ మనము లోపలికి వెళ్ళి దగ్గరికి అయితే చూద్దాము కాఫీ ప్లాంటేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పెప్పర్, మిరియాలు కూడా లోపల చెట్లు అవన్నీ ఉంటాయి అనమాట. మనకి ఇక్కడ దగ్గరలో రోడ్డు పక్కనే ఉంటుంది. మనం దారంటే వస్తున్నప్పుడు కూడా మనకి అరకు కాఫీ ప్లాంట్స్ కనిపిస్తాయి రోడ్డు మీద నుంచి. పెప్పర్ చెట్లు కూడా కనిపిస్తాయి అనమాట. లోపల వచ్చేసరికి మనకి వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది అనమాట. లోపల చాలా అంటే చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళి అయితే మనము ఎక్స్పీరియన్స్ చేద్దాము. దీని టికెట్ వచ్చేసరికి ఏంటంటే మనకి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట లోపలికి వెళ్ళడానికి. సో లోపలికి వెళ్దాం పదండి, దగ్గర నుంచి చూద్దాం. మీకు ఒకవేళ అరకు కాఫీ బీన్స్ అవి కొనుక్కోవాలనుకుంటే కనుక ఇంకో మీకు రోడ్డు పక్కన ఇలాగ స్టాల్స్ అవి ఉంటాయి అనమాట, అమ్ముతారు. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్తున్నాను కదా, అరకు కాఫీకి వరల్డ్ డిమాండ్ ఉంది. అంత బాగుంటుంది అనమాట అరకు కాఫీ అనేది. సో అది ఇంకెళ్దాం పదండి. అయితే మనం మీకు కాఫీ ఎలాగొచ్చింది అనేది స్టోరీ తెలుసా? ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను చూడండి. బేసిక్గా ఏంటంటే ఒక గొర్రెల కాపరి ఉంటాడు కదా, గొర్రెల కాపరి మేకలను అది మేపుతున్నప్పుడు ఏంటంటే మేకలు వచ్చేసరికి ఈ కాఫీ కాయలను అయితే తినేస్తుంది అనమాట. తినేసి ఫుల్ హైప్ అయిపోతుంది అనమాట. హైప్ అయిపోయి మంచి జోష్గా ఉంటుంది అనమాట. సో ఏంటంటే అప్పుడు గొర్రెల కాపరికి డౌట్ వచ్చి ఏంటి ఇలా ఎంత హై అయిపోతుందని అనుకుని అప్పుడు మనోడు తిని చూస్తాడనమాట. తినగానే ఫుల్ హై అవుతాడు అనమాట. సో హై అయిన దగ్గర నుంచి తర్వాత ఏంటంటే తెలిసిందే కదా, అప్పట్లో ఏంటంటే కాల్చి తినడం అలవాటు కదా. సో తర్వాత కాఫీ గింజలను అది కాల్చి తినడం వల్ల ఫుల్ హై అవుతారనమాట. సో అప్పటి నుంచి కాఫీ అలాగా అభివృద్ధి చెంది మనం పాల్లో వేసుకొని అలాగా అభివృద్ధి చెందిందనమాట. సో అలాగా కాఫీ గింజలను అయితే కనుక్కున్నారనమాట. సో అది కాఫీ స్టోరీ. సో ఇంకొకటి మీరు చూస్తున్నారు కదా, మీకు పొడుగ్గా చెట్టుని పాదులాగా పాకుంది కదా, అదేంటంటే మనకి మిరియాలు అనమాట. తెలిసిందే కదా, మిరియాలు పెట్టింది పేరు మన భారతదేశం. ఆ స్పైసెస్ కోసం కొన్ని యుద్ధాలే జరిగాయి. సో అంత ఫేమస్ అనమాట మిరియాలు మన భారతదేశంలోని. సో మనకి అరకులో కూడా మనకి చూసుకోవచ్చు మిరియాలు కూడా పండిస్తారు. అండ్ బాగా పండించేది ఏంటంటే మనకి హిల్ ఏరియాస్లోనే బాగా పండుతాయి అనమాట. సో అది మీకు మిరియాలు కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇవన్నీ మిరియాలే. మొత్తం ఈ చెట్టుని ఏదైతే పాదులు ఉన్నాయో మొత్తం అవన్నీ మిరియాలు అనమాట. మిరియాల తోట, కాఫీ తోట, మిరియాల తోట రెండు కలిపి అయితే పెంచుతున్నారనమాట. సో మీరు ఇండియాలో ఏ హిల్ స్టేషన్కి వెళ్ళినా సరే, మీరు మున్నార్ వెళ్ళినా, కేరళలో మున్నార్ వెళ్ళినా, మీరు కోయంబత్తూర్ తమిళనాడులో కోయంబత్తూర్ వెళ్ళినా, అరకులోకి వచ్చేసరికి ఎక్కడ హిల్ స్టేషన్లో చూసినా మీరు బాగా కాఫీ ప్లాంటేషన్, మిరియాలు తోట అయితే చూస్తారనమాట. సో అది ఇప్పుడైతే మనము బ్రిడ్జ్ వాక్ అయితే చేద్దాము. ఇది వుడెన్ బ్రిడ్జ్ చెప్పాను కదా, మనకి కొత్తగా కట్టారు. ఇది 1 ఇయర్ కూడా అవ్వట్లేదు అనమాట. ఈ బ్రిడ్జ్ కట్టి కొత్తగా నిర్మించారు. ఇంతకు ముందంటే నడవడానికి అది బాగుండేది కాదు. బట్ ఇప్పుడు నీట్గా ఈ వుడెన్ బ్రిడ్జ్ కట్టడం వల్ల బాగా ఎక్కువగా జనాలు కూడా రావడం అది మొదలు పెట్టారనమాట. సో లొకేషన్ చాలా బాగుంటుంది. పదండి మనం వుడెన్ బ్రిడ్జ్ వాక్ అయితే చేద్దాం. సో అది కాఫీ ప్లాంటేషన్. ఇప్పుడు దీని టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ 8 o'clock నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా సో మనకి కాఫీ ప్లాంటేషన్ దాటిన తర్వాత జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. మ్యాటర్ ఏంటంటే మనకి కృష్ణగాడి వీరప్రేమ కథ సినిమాలోని నాని క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది కదా, సో అదే ఈ లొకేషను. సో సినిమాలో ఉందని వచ్చాను. సో జై శ్రీరామ్.
సో అది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి అరకు ఒక 8 కిలోమీటర్లు అలా ఉంటుంది. సో అరకు సిటీ అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఫైనల్లీ అరకు అయితే వచ్చాము. చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే అరకులో మనకి కాఫీ మ్యూజియం ఉంటుంది. మనకి వెనకాల మీకు గోడ కనిపిస్తుంది కదా, అక్కడే మనకి అరకు బస్ స్టాప్ అనమాట. సో బస్ స్టాప్ పక్కనే మనకి ఇంకో అరకు మ్యూజియం ఉంటుంది. లోపల ఏంటంటే మనకి కాఫీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది మొత్తం ఫుల్ లోపల మనకి బ్రీఫ్గా మ్యూజియం ఉంటుంది అనమాట. మ్యూజియంలో చూడొచ్చు. అండ్ పైగా లోపల మనకి డిఫరెంట్ మనకి కాఫీలు అయితే వేరియంట్స్ ఉంటాయి. సో కాఫీ కూడా మంచిగా కూర్చొని చిల్ అవుతూ కాఫీ అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో వెళ్దాం పదండి లోపలికి. సో అది మ్యూజియం బయటకి అయితే వచ్చాము. చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనది డే షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి సాయంత్రం అయిపోద్ది. చూసుకోవచ్చు మ్యాటర్ ఏంటంటే ఇంకో ఇక్కడే హరిత హిల్ రిసార్ట్ అని ఉంటుంది. పర్ నైట్ వచ్చేసరికి మాకు 3000 అయితే ఛార్జ్ చేశారనమాట. సో మనకి అరకులోని రూమ్స్ ఒక 1000 రూపాయలు 1500లో అయితే మనకి రూమ్స్ అయితే దొరికేస్తాయి. సో పెద్ద ప్రాబ్లం లేదు. అరకు సిటీ మొత్తం ఫుల్గా రూమ్స్ అయితే ఉంటాయి అనమాట. సో పెద్దగా వెతకాల్సిన పని కూడా అయితే ఏమి ఉండదు. సో ఫస్ట్ డే నైట్ అయితే మొత్తం ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ డే రేపు మార్నింగ్ మాత్రం మీకు మంచి లొకేషన్ తీసుకెళ్తాను. సో ఆ లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఆ లొకేషన్లోని. ఏంటంటే ఇక్కడికి అరకు వచ్చారంటే కనుక ఈ లొకేషన్ అస్సలు మిస్ అవ్వకూడదు. రేపు మాత్రం చాలా బాగుంటుంది. సో అది మళ్ళీ రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. సో గుడ్ మార్నింగ్. టైం వచ్చేసరికి 8 అయ్యింది. మీకు ఇప్పుడు నేను నా రూమ్లోంచి వ్యూ చూపిస్తాను చూడండి. చాలా హైలైట్గా ఉంది. ఇది రూమ్ ఇంకో బాల్కనీ వ్యూ. చాలా అంటే చాలా అసలు అందులోని క్లైమేట్ ఒకటి బాగుంది కదా, చాలా హైలైట్గా ఉంది చూడండి వ్యూ. సూపర్. నిజంగా చెప్తున్నాను 3000కి వర్త్. సో ఫ్రెండ్స్తో వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే మనం 3000 అంత పెట్టలేము. ఇది మనకి గవర్నమెంట్ హరిత హిల్ రిసార్ట్. మీరు అరకులో ఎక్కడ చూసినా సరే, ఏ హరిత హిల్ రిసార్ట్ చూసినా సరే మనకి గవర్నమెంట్ రన్ చేస్తుంది అనమాట. సో 2000 రూమ్ కూడా ఉంది అటువైపు. ఒకవేళ కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. కాకపోతే దానికి వ్యూ అది ఏమి ఉండదు. బట్ ఈ 3000 రూమ్కి అయితే మనకి అప్పులో వస్తుంది. చూసారు కదా వ్యూ ఎలాగుందో. సో చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే మిమ్మల్ని హైలైట్ లొకేషన్స్ తీసుకెళ్తాను ఈరోజు. అస్సలు అరకు వచ్చారంటే కనుక ఈ లొకేషన్లు అస్సలు మిస్ అవ్వకూడదు. సో వెళ్దాం పదండి. ఇంకా స్టార్ట్ అయిపోతాం. టైము అయిపోతుంది, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనము అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. లోపల వచ్చేసరికి మనకి ట్రైబల్ కల్చర్ మొత్తం పెడతారు. వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఎలా బతికేవారు, ఎలా ఫార్మింగ్ చేసుకునేవారు అనేది ఫుల్ లోపల మొత్తం అన్ని బొమ్మలతో పెడతారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పైగా మనం చేయాలనుకుంటే కనుక లోపల చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి. మీకు ఆ ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు నేను పెడతాను నేను. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ ట్రైబల్ మ్యూజియం వచ్చేసరికి మనకి అరకు, జస్ట్ అరకు బస్ స్టాప్ ఇంకో సిటీ చూస్తున్నారు కదా, రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. సో దీని టైం వచ్చేసరికి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 8 గంటల వరకు అయితే ఎలా ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు వచ్చేసరికి మనము లోపలికి వెళ్దాం పదండి. మొత్తం ట్రైబల్ మ్యూజియం అంతా చూపిస్తాను నేను.
సో అది అరకు ట్రైబల్ మ్యూజియం. సో మ్యూజియం అస్సలు మిస్ అవ్వద్దు. లోపల మొత్తం ట్రైబల్ కల్చర్ అంతా పెట్టారనమాట. ఏంటంటే రియల్గా మనం మనుషులను చూసిన ఫీల్ అయితే వస్తుంది అనమాట. చాలా న్యాచురల్గా ఉన్నాయి ఆ బొమ్మలు. సో అది నాకైతే చాలా చాలా నచ్చింది. నేను ట్రైబల్ మ్యూజియం నేను ఎన్నోసార్లు వచ్చాను. సో మళ్ళీ మీకోసం వచ్చానమాట మీకు చూపిందామని. సో మనకి చెప్పాను కదా అరకు మెయిన్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. సో అది ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని పైనరీ ట్రీస్కి తీసుకెళ్తాను, పరుగు సినిమా లొకేషన్కి. సో వెళ్దాం పదండి. ఇప్పుడు మనం వచ్చేసరికి అరకు పైన్ ట్రీస్ దగ్గరికి అయితే వచ్చాము. మ్యాటర్ ఏంటంటే మనకి పరుగు సినిమాలోని అల్లు అర్జున్ సినిమా పరుగు ఉంటుంది కదా, అందులోని షార్ట్ ఉంటుంది కదా, విలేజ్ నుంచి తప్పించుకోవడానికి పరిగెడతా ఉంటాడు. సో ఆ లొకేషన్ అనమాట. లొకేషన్ అయితే లోపల అదిరిపోతుంది. సో లోపలికి వచ్చేసరికి మనకి 40 రూపాయల టికెట్ అనమాట. మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 7 వరకు అయితే ఎలా ఉంటుంది. సో లోపలికి వెళ్ళి మొత్తం పైన్ ట్రీస్ మొత్తం లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. పదండి లోపలికి వెళ్దాం. సో అది పైనరీ ట్రీస్. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. అస్సలు మిస్ అవ్వద్దు. ఏంటంటే ఫ్యామిలీ అది నీట్గా టైం అది స్పెండ్ చేసుకొని పీస్ఫుల్గా ఉండడానికి అయితే ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అరకులో మాత్రం ఫ్యామిలీ వస్తే కనుక డెఫినెట్గా ఈ లొకేషన్ అయితే మిస్ అవ్వద్దు. అది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి హనీ ఫార్మింగ్ చూపించబోతున్నాను. మనకి అరకులోనే ఫేమస్ అనమాట. చాలా హనీ ఫార్మింగ్స్ ఉంటాయి. సో పదండి ఇంకా హనీ ఫార్మింగ్ అయితే చూపిస్తాను. మనకి అరకులోనే ఏంటంటే మనకి చాలా హనీ ఫార్మింగ్ అయితే ఉంటుంది. మొత్తం ఇక్కడ ఇంకో ఇవంతా హనీ ఫార్మింగ్ అనమాట. మొత్తం అరకులో చాలా ఉంటాయి. సో ఏంటంటే వీళ్ళు ఇలా పెట్టెల్లోని పెట్టి మనకి ఆ హనీస్ని ఇందులోని ఫీడింగ్ అది ఇచ్చి మనకి హనీ అది తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను హనీ బీస్ ఎలా ఉంటాయి ఏంటనేది. ఒకసారి చూడండి. లోపల పెట్టి వచ్చేసరికి ఇలా ఉంటుంది. మనకి తేనె పట్టు ఉంటుంది కదా, ఆ పట్టులాగా వీళ్ళు ఐరన్తోనైతే మెస్ డిజైన్ చేశారు. దీనికి ఏంటంటే లోపల ఫీడింగ్ అది వేసి కొంచెం ఫీడింగ్ వేస్తారు. కొంచెం ఏంటంటే మనకి అరకులోని వింటర్ సీజన్లోని ఎల్లో ఫ్లవర్స్ అయ్యి ఉంటాయి కదా, మనకి ఫ్లవర్స్ నుంచి అయితే మనకి ఇవి హనీ అయితే తీసుకొచ్చి ఇందులో పెడతాయి అనమాట. సో మనకి రైనీ సీజన్ కాబట్టి ఇప్పుడు సీజన్ అయితే కాదు, కొంచెం చాలా తక్కువ ఉన్నాయి. అదే సీజన్లో వస్తే కనుక చాలా ఉంటాయి అనమాట. సో లోపల పెట్టి అయితే ఇలాగ ఉంటుంది. ఇంకో ఇదంతా అవే హనీ ఫార్మింగ్. మనకి ఇది అంటే ఎన్ని మంత్స్కి రెడీ అవుతుంది? ఇది 2 to 3 monthsకి ఫామ్ అయిపోయింది. ఫ్లవరేషన్ బట్టి ఓకే 2 to 3 monthsకి ఫామ్ అయిపోయింది. ఓకే. అంటే మనకి ఇది బాక్స్కి వచ్చేసరికి 3 kgs నుంచి 4 kgs లోపు వస్తుంది అనమాట మనకి హనీ వచ్చేసరికి. ఓకే. అంటే మనకి ఈ హనీ బీస్ ఎక్కడి నుంచి సంపాదిస్తారు? జార్ఖండ్ దగ్గర నుంచి మనమే బాక్సులు తీసుకెళ్తే ఓకే వాళ్ళు ఈ ట్రేస్ సహా మనకి ఇచ్చేస్తారు అనమాట బీస్. ఓకే. ఈ బాక్స్ కూడా అక్కడి నుంచి పట్టుకొని వస్తారా? మనం బాక్స్ తయారు చేసుకుంటాం. ఓకే ఓకే. వాళ్ళు అడిగితే వాళ్ళే ఇస్తారు. ఓకే. కొంచెం కాస్ట్ ఎక్కువ అయింది, మనం చేయించుకుంటే కాస్ట్ కొంచెం తగ్గిద్ది. ఓకే. సో అదే అంటే మా చిన్న పిల్లని ఇస్తారనమాట. అలా ఏం కాదు, రాణి ఈగ ఉంటుంది. ఒక్కొక్క బాక్స్ రాణి ఈగ ప్లస్ బీస్ ఇస్తారు. ఓకే. ఈ బీస్ వచ్చేసరికి లైఫ్ టైం ఎక్కువ రోజులు ఉండదు. ఓకే. 40 to 45 days లో ఈ బీస్ చనిపోతాయి. ఓకే. ఈ రాణి ఈగ వచ్చేసరికి ఎప్పుడు గుడ్లు పెడతా ఉంటది. దాని లైఫ్ టైం వచ్చేసి 2 to 3 years ఉంటది. ఓకే. ఓకే. రాణి ఈగ అంటే చచ్చిపోతా ఉంటే మళ్ళీ పుడతా ఉంటే అలాగా 2 to 3 months పడుతుంది అనమాట. అది ఓకే. ఓకే. సో అది చూసారు కదా హనీ ఫార్మింగ్. మనకి అరకులోని చాలా ఫేమస్ అనమాట. ఇలాగా హనీ ఫార్మింగ్ అనేది ఎక్కువగా ఏంటంటే హిల్ ఏరియా కాబట్టి మనకి ఫ్లవరింగ్ అది ఉంటుంది కదా చుట్టుపక్కల. దానివల్ల ఏంటంటే హనీ ఫార్మింగ్ ఇక్కడ బాగుంటుంది అనమాట. మనము అంటే మన ఏరియాలో కూడా మన మెయిన్ ల్యాండ్లోనే అక్కడ కూడా మనకి చేస్తుంటారు, కానీ దీని అంత పర్ఫెక్షన్ రాదు. ఇక్కడ నేచర్
టెంపరేచర్ అది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి హనీ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, కొంచెంలో కొంచెం మెరుగనమాట మన సిటీస్తో అది పోల్చుకుంటే. సో అది మీరు ఒకవేళ అరకు వస్తే కనుక మీరు అంటే జస్ట్ రోడ్డు పక్కనే బోల్డ్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అరకు వస్తే కనుక ఒకసారి కొనుక్కొని ట్రై చేసి చూడండి. మీకు అంటే సూపర్ మార్కెట్స్లో ఉండే తేనెకి ఈ తేనెకి అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో అది వైల్డ్ హనీ అయితే కాదు, అడవుల్లో పట్టి తీసుకున్నది అయితే కాదు, ఇది ఫార్మింగ్ అనమాట. సో అది మనం ఇప్పుడు వచ్చేసరికి చాపరాయి వెళ్తాము. సో చాపరాయి హైలైట్గా ఉంటుంది, నెక్స్ట్ లొకేషన్ చాపరాయి అనేది. సో పదండి ఇంకా చాపరాయి వెళ్దాం. సో ఫైనల్లీ చాపరాయికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే చాపరాయి. చాపరాయి అనేది మీకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఏంటి అనేది. హైలైట్ లొకేషన్ అసలు అరకులోనే. అండ్ లోపలికి వెళ్ళాలంటే మనకి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. మీరు ఇక్కడికి ఒకవేళ ఓన్ వెహికల్ లేదు అంటే కనుక మనకి అరకు కాంప్లెక్స్ దగ్గర బస్ స్టాప్ దగ్గర మనకి 100 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు. మనకి జీప్స్ అయ్యి ఉంటాయి అనమాట. మనము 100 రూపాయలు ఇచ్చామంటే కనుక డైరెక్ట్గా చాపరాయి ఇక్కడ దించేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చాపరాయి ఆపోజిట్లో మనకి ఇలాగ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి అనమాట. అరకులోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ బొంగులో చికెన్. బొంగులో చికెన్ ఇక్కడికి వచ్చారంటే కనుక బొంగులో చికెన్ అస్సలు మిస్ అవ్వద్దు టేస్ట్ చేయడం అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా టూరిస్టులు పెరిగిపోవడం వల్ల ఏంటంటే మిమ్మల్ని చీట్ చేస్తూ ఉంటారు. మీరు బొంగులో చికెన్, రియల్ బొంగులో చికెన్ కావాలి అనుకుంటే కనుక మీరు దగ్గరుండి 0 నుంచి ప్రాసెస్ మొత్తం మీరు దగ్గరుండి చేయించుకోవాలి. లేదు అంటే కనుక ఆల్రెడీ వాళ్ళు నార్మల్గా చికెన్ వండేసి ఆ బొంగుల్లో కాల్చేసిన బొంగుల్లో పెట్టేసి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు మోసపోతుంటారు. అలాగైతే అస్సలు బాగోదు బొంగులో చికెను. మీరు దగ్గరుండి స్టార్టింగ్ చికెన్ వేసిన దగ్గర నుంచి చికెన్ ప్రిపేర్ అయ్యే వరకు దగ్గరుండి అయితే మీరు చేయించుకోవాలన్నమాట. సో అప్పుడే మీకు ఆ బొంగులో చికెన్ టేస్ట్ అనేది వస్తుంది. సో అది టేస్ట్ చేయాలనుకుంటే కనుక ఇలాగే చేయండి. సో ఇప్పుడైతే మనము చాపరాయి లోపలికి వెళ్దాం పదండి. సో ఇది చాపరాయి చూసారు కదా. మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి, రెయినీ సీజన్ కాబట్టి వాటర్ ఫుల్గా వస్తుంది. మనకి వింటర్ సీజన్లో వచ్చేసరికి వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది. వింటర్ సీజన్లో ఒక ఎక్స్పీరియన్స్, రెయినీ సీజన్లో ఒక ఎక్స్పీరియన్స్. మీకు వింటర్ సీజన్లో ఉండే ఎక్స్పీరియన్స్ నేను అటువైపుకి వెళ్ళి చూపిస్తాను. సో నాకైతే చాలా చాలా నచ్చింది రెయినీ సీజన్లోని. సో నేను చాలాసార్లు చూశానులేండి, బట్ ఎన్నిసార్లు చూసినా సరే నాకు అరకు ఆ ఫీల్ ఎప్పుడూ మిస్ అవ్వను నేను. నాకు చాలా చాలా నచ్చుతుంది అరకు అనేది. సో ఇప్పుడు నేను అటువైపుకి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి, అసలు వింటర్ సీజన్లో వస్తే ఎలాగుంటుంది అనేది. సో అటువైపుకి వెళ్దాం పదండి. చూడండి వాటర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, హైలైట్ ఉంది నిజంగా. చూడండి ఇదేంటంటే మ్యాటర్, మనము వింటర్ సీజన్లో వచ్చామంటే కనుక వాటర్ చాలా తక్కువగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆ కింద వరకు మనము జారుడు బల్లలా జారుకుంటే వెళ్ళొచ్చు. నా దగ్గర నేను చాలాసార్లు వచ్చాను కదా, ప్రీవియస్గా ఏమైనా నా దగ్గర గూగుల్ డ్రైవ్లో ఏమైనా పాత వీడియోలు ఉన్నాయంటే కనుక నేను అప్లోడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చెప్తాను కదా, జారుడు బల్లలాగా ఉంటుంది అనమాట ఇది కిందకి. ఇప్పుడు మాన్సూన్ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్ట్ అయితే ఆ కింద వరకు జారుకుంటూ వెళ్ళొచ్చు. కిందన మనకి స్విమ్మింగ్ పూల్ లాగా ఇసుకలాగా ఉంటుంది అనమాట. జారుకుని వెళ్ళి సడన్గా పడినా సరే మనకి ఏం అవ్వదు, ఇసుకలాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో. సో రైనీ సీజన్లో వస్తే మనం వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనమైతే కిందకి దిగలేము. కాకపోతే ఈ ఫీల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చల్లగా చూడండి చుట్టూ ఎలాగుందో నేను పెనారమిక్ కూడా ఇస్తాను, హైలైట్గా ఉంటుంది. అస్సలు అరకు వచ్చారంటే కనుక మనము చాపరాయి అస్సలు మిస్ అవ్వకూడదు, అంత బాగుంటుంది అనమాట. నేను ఎప్పుడు అరకు వచ్చినా సరే చాపరాయి అస్సలు మిస్సే అవ్వను. వింటర్ సీజన్లో వస్తే కనుక మొత్తం ఫుల్గా ఇంకో హైలైట్గా ఎంజాయ్ చేస్తాం తెలుసా. గ్యాంగ్తో వచ్చామంటే కనుక రైనీ సీజన్లో కూడా ఎంజాయ్ చేస్తాము, కాకపోతే ఏంటంటే మనం దిగలేము అంతే. బట్ ఫీల్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వరు. అరకులో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ చాపరాయ. సో అది ఇప్పుడు పెనరమిక్వి ఇస్తాను, రోలింగ్ షాట్ హైలైట్ ఉంటుంది, షార్ట్స్ ఎంజాయ్ చేయండి.
సో అది అల్లూరి సీతారామరాజు మన్యం డిస్ట్రిక్ట్. సో అరకు అనేది అస్సలు మిస్ అవ్వకూడదు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో మీకు ఇంకా మంచి మంచి లొకేషన్లతో మంచి మంచి ప్లేసెస్తో మీ ముందుకైతే వస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. జై హింద్.